భైరాగిపురం చాలా భయంకరమైన గ్రామం. భైరాగిపురం పేరెత్తితే చుట్టుపక్కల గ్రామాలన్నీ హడలెత్తిపోయేవి. అంత భయానకానికి సంబంధించిన గ్రామం. ఆ గ్రామానికి రాకపోకలు కూడా సరిగ్గా ఉండేవి కావు. చీకటి పడితే ఎవ్వరూ బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఆ గ్రామానికి ఒక భయంకరమైన రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడని అక్కడున్న వాళ్ళ నమ్మకం. వాడు ప్రతి అమావాస్యకు ఓ కన్నెపిల్లని బలి తీసుకుంటారని, అతి ఘోరంగా చంపేస్తాడు. చీకటి పడితే గ్రామంలోంచి ఇళ్ళల్లోంచి ఎవరూ బయటికి రాకుండా ఉండేవాళ్ళు. అంత భయంకరమైన రాక్షసుడని అనుకుంటుంటారు. ఆ రాక్షసుని కథ వింటే చిన్న పిల్లలు కూడా చెడ్డీ తడుపుకుంటారు. రాక్షసుడు ఎలా ఉంటాడంటే ఒక ముసలివాడిలా పిల్లల్ని భయపెట్టేలా ఉంటాడు. అందుకే పిల్లలు కూడా ఆ రాక్షసుని చూస్తే భయపడేవాళ్ళు. చీకటి పడితే ఆ గ్రామానికి రాకపోకలు అస్సలు ఉండేవి కావు. చాలా భయంకరమైన గ్రామం అది. ఆ ఊర్లో కావేరి అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తను అందరికీ సహాయం చేస్తూ ఉన్న దాంట్లో తను కూడా సర్దుకుంటూ, అమ్మ నాన్న ఎవరు లేకపోయేసరికి 10 మందితో పాటు కలిసి ఉండేది. ఇదిలా ఉండగా మరో 3 రోజుల్లో అమావాస్య మొదలవుతుందని తాంత్రికుడు తన పన్నాగాన్ని మొదలు పెడతాడు. తన మనసులో ఉన్నది ఈసారి కావేరిని ఎలాగైనా తన మంత్రశక్తులతో రప్పించి బలి తీసుకోవాలని. కావేరిని బలి తీసుకుంటే నా మంత్రశక్తులు ఇంకా రెట్టింపవుతాయని తనలో తాను ఉత్తేజమవుతుంటాడు. కావేరిని పథకం ప్రకారం తన చోటుకి రప్పించి మంత్రశక్తులతో ఎలాగైనా బలి తీసుకోవాలని పన్నాగం ప్రారంభిస్తాడు. కావేరిని బలి తీసుకోవాలంటే ఆ తాంత్రికుడు 3 రోజులు ఉపవాసం దీక్షలో ఉండి మంత్రశక్తులను ప్రారంభిస్తాడు. గ్రామ ప్రజల్లో భయాందోళన మొదలవుతుంది. అమావాస్యకు ఇంకా 3 రోజులుందని, ఈసారి ఆ తాంత్రికుడు ఎవరిని బలి తీసుకోబోతున్నాడో అని వాళ్ళలో వాళ్ళు సుదీర్ఘమైన చర్చ జరుపుకుంటారు. తాంత్రికుడి పన్నాగం ప్రకారం కావేరి తన ఆధీనంలోకి వచ్చు. తనకు తెలియకుండానే సరిగ్గా తినకపోవడం, టైంకి పడుకోలేకపోవడం, ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, ఇటువంటివి జరిగేలా చేస్తాడు ఆ మాంత్రికుడు. తన మంత్రశక్తుల ద్వారా కావేరికి తెలియకుండానే వశపరుచుకుంటాడు. ఆ తాంత్రికుడి పన్నాగం అంతా కావేరిని ఎలాగైనా బలి తీసుకోవాలనే ఆలోచనలోనే ఉంటుంది. దాదాపు తన మంత్రశక్తులు విజయవంతానికి దగ్గరగా ఉంటాయి. తన ఆత్మని కావేరికి తెలియకుండానే ఒక దీపంలో బంధిస్తాడు. అనుకున్నట్టుగానే అమావాస్య రాని వచ్చింది. కావేరిని చీకటి పడేలోపు తన దగ్గరికి రప్పించుకోవాలని మంత్రశక్తులు ప్రారంభిస్తాడు. అనుకున్నట్టుగానే కావేరి తన దగ్గరికి వచ్చేసి కూర్చుంటుంది. ఆ దీపాన్ని పట్టుకొని అడవిలోకి వెళ్ళమంటాడు. అసలు కావేరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. చాలా భయాందోళన ఉంటుంది. కానీ ఏం చేస్తుందో తనకు తెలియదు. భయపడుతూ ఉంటుంది. కానీ తెలియదు తనకు రాక్షసుని ఆధీనంలో ఉన్నానని. కావేరి అటువైపు అడవి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్తూనే ఆ రాక్షసుడు ఆ అమ్మాయిని బలి తీసుకుంటాడు. కానీ కావేరి ఆత్మ శాంతించదు.
ఒక ప్రేతాత్మగా మారుతుంది. ఏ తప్పు చేయకుండా నేను చనిపోయానని, తప్పకుండా ఆ రాక్షసుని ఎలాగైనా చంపుతానని అడవి వైపు ఏడ్చుకుంటూ నడుస్తుంది. తను ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియదు. తన ఆత్మ శాంతించకుండా ఏదో తెలియని బాధతో కుమిలిపోతుంది. ఎటు తిరిగి రాక్షసుని చంపాలని కోరికతోనే ఉంటుంది. అడవిలోకి వెళుతూ ఒక కోటలోకి ప్రవేశించేస్తుంది. అక్కడే ఉండి అరుపులు, కేకలు, విపరీతమైన శబ్దాలతో గ్రామాలన్నీ హడలిపోయేలా అరుస్తుంది. గ్రామ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతారు. ఇది వరకు ఎన్నడూ లేనిది ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత శబ్దాలు వస్తున్నాయి, కావేరికి ఏమైంది అని చాలా 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 భయాందోళనకు గురవుతారు. కావేరి చనిపోయిందని, ఇక మనకు కావేరి ఉండదని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. రమేష్ ఇది తెలుసుకొని, తాతయ్య, కావేరక్క ఎలా చనిపోయింది, ఏమైంది అసలు అని అడుగుతాడు. కావేరక్క చాలా మంచిది, నాకు చాలా సహాయం చేసింది, చదువులో నాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియజేసింది. అంత మంచి ఆవిడని ఎవరు చంపారు, అసలు ఏం జరిగింది అని వాళ్ళ తాతయ్యని అడిగితే, ఆడపిల్ల గురించి నీకు అవసరం లేదు, నువ్వు బుద్ధిగా చదువుకొని మంచిగా ప్రయోజకునిగా నీకు ఈ ఊర్లో ఏం జరుగుతున్నాయో నీకు అవసరం లేదని బెదిరిస్తాడు. కానీ రమేష్ మనసులో ఒకటే, కావేరి ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని ఆలోచనలో ఉంటాడు. రాత్రి పడుకుంటే విపరీతమైన శబ్దాలతో రమేష్ని కావేరి కేకలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి కావేరి కేకలు, అరుపులు, ఏడుస్తున్నట్టు. ప్రతిరోజు వాళ్ళ తాతయ్యని అడుగుతాడు, ఎందుకు తాతయ్య ఇలా శబ్దాలు వస్తున్నాయంటే, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అని చెప్తాడు. కానీ అది రమేష్కి సరిగ్గా మనసుకి ఎక్కడం లేదు. రమేష్ ఎలాగైనా సరే అడవిలోకి వెళ్ళాలని వాళ్ళ తాతయ్యకు చెప్పకుండా ఒక పథకం వేసుకుంటాడు. కొన్ని రోజులు గడిచాక మరో 4 రోజుల్లో అమావాస్య ఉందని వాళ్ళ తాతయ్య అతన్ని బెదిరించి ఈ ఊర్లోంచి వెళ్ళిపోవాలని, మనం ఇక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్తాడు. అమావాస్య ఇంకా 3 రోజులే ఉంది. కానీ కావేరి ఎలా చనిపోయింది, తన చావుకు కారణం ఎవరు అనే తపన రమేష్లో మెదులుతూ ఉంది. ఎలాగైనా సరే అడవిలోకి వెళ్ళి కావేరి నిజంగా చనిపోయిందా లేక ఏం జరిగిందో తెలుసుకుందామని అడవికి వెళ్దామని రమేష్ ప్రయత్నం చేస్తాడు. కావేరి ఉన్న కోట దగ్గరికి రమేష్ వెళ్తాడు. ఆ కోటలోకి ప్రవేశించకముందే విపరీతమైన శబ్దాలు తనని భయాందోళనకు గురి చేస్తాయి. ఆ అరుపులు మరీ ఘోరాతి ఘోరంగా ఉంటాయి. అయినా సరే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని కట్టుకొని ఉంటాడు రమేష్. రమేష్ కోటలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. కానీ అక్కడ విపరీతమైన పిడుగులు పడ్డట్టుగా సౌండ్, పెద్ద వర్షం వస్తున్నట్టుగా శబ్దాలు వస్తాయి. అయినా సరే రమేష్ వెనక్కి మళ్ళకుండా కోటలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉంది ఈ శబ్దాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ అరుపులు వస్తున్నాయి అనే లోపే కావేరి గట్టిగా నవ్వినట్టు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కు రమేష్కి బెంబేలెత్తిపోతాడు.
విపరీతమైన నవ్వుకు చెవులు శబ్దానికి పగిలిపోతాయి. అంత గట్టిగా నవ్వుతుంది. కానీ రమేష్ వెనక్కి మళ్ళకుండా ఎలాగైనా కావేరితో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ కావేరి ప్రేతాత్మని చూడాలనుకుంటాడు. కానీ కావేరి అరుపులు కేకలతో వెళ్ళగొట్టాలని చూస్తుంది. కానీ రమేష్, అసలు ఎవరు నువ్వు మా కావేరెక్కవే అయితే నా ముందుకు రా. నీ ఇంతటి నీచానికి ఎవరు చేశారు? కావేరి నవ్వుతూనే బిగ్గరగా, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, ఎందుకొచ్చావురా నా స్థావరంలోకి అని గట్టిగా బెదిరిస్తుంది. ఆ బెదిరింపులకు రమేష్ అస్సలు భయపడాడు. ఎంత గట్టిగా కేకలు పెట్టినా భయపడాడు. చెప్తే నీకు కాదా, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, లేకపోతే సస్తావని తిడుతుంది. కానీ రమేష్ భయపడకుండా, అసలు నువ్వు ఏమైంది, నీకు ఎందుకు ఇలా మారిపోయావు, నీ చావుకు కారణమైన వాడు ఎవడో చెప్పు, వాణ్ణి నేను చంపి తీరుతాను. నువ్వు ఇంత మంచిదానివి, దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు, నేనున్నానక్క, కావేరక్క అని చెప్తాడు. ఆ మాటలు వినగానే అక్కడి నుంచి కావేరి ఒక ప్రేతాత్మ రూపంలో నడుచుకుంటూ వస్తుంది. భయంకరమైన అవతారంతో వస్తుంది. నా చావుకు కారణం ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవురా, నేను చాలా ఘోరంగా చనిపోయాను రా అని నవ్వుతుంది. చాలా బిగ్గరగా నవ్వుతుంది. ఏదో తీరని కోరికతో ఉన్నట్టుగా నవ్వుతుంది. చాలా గట్టిగా నవ్వుతుంది. నన్ను చంపడానికి కారణమైన వాణ్ణి 3 రోజుల అమావాస్యలో తను 3 రోజులు ఉపవాసం ఉంటాడని, తనని ఎలాగైనా 3 రోజులలో ఆ ఉపవాసం చెడగొట్టేలా చేస్తే అతను చనిపోతాడని ఆ ప్రేతాత్మ రమేష్తో చెప్తుంది. దానికి రమేష్ మొత్తం వింటాడు. తప్పకుండా వాడిని 3 రోజులలో అంతమొందిస్తాను, నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను అని రమేష్ చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న కావేరి ఆత్మ, నువ్వు అలా చేస్తే నా ఆత్మ శాంతిస్తుందని, నాలాంటి గతి ఏ ఆడపిల్లకు రావద్దని, ఊర్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని తను కోరుకుంటుంది. తన వల్ల ఎంతోమంది బాధపడుతున్నారని, ఆ రాక్షసుని ఎలాగైనా అంతమొందించాలని, ఈ అమావాస్యకు వాడి పతనం మొదలైపోవాలని చెప్తుంది. ఎంత క్రూరంగా అంటే, వాడు మంటల్లో కాలిపోయేలా, వాడి చావు చూసి ఇంకెవ్వరూ ఇటువంటి పని చేయడానికి ముందుకు రాకుండా ఉండేలా చేయాలని తీరని కోరికతో నవ్వుతూ చెప్తుంది ఆ ప్రేతాత్మ. వాడి చావు చూసేదాకా నా ఆత్మ శాంతించదని విపరీతమైన నవ్వుతో చెప్తుంది. చాలా గట్టిగా నవ్వుతూ ఆనందపడుతుంది వాడు చచ్చిపోతున్నాడని. అది విన్న రమేష్ వాడిని 3 అమావాస్యల లోపు చంపాలని బయలుదేరుతాడు. వాడు మళ్ళీ గంగా అనే అమ్మాయిపై తన మంత్రశక్తులు ఉపయోగిస్తుండగా రమేష్ నేరుగా వెళ్ళి తన మంత్రదండంతో, కావేరి ఇచ్చిన శక్తులతో ఆ మంత్రగాన్ని విపరీతమైన దెబ్బలు కొడతాడు. చావు దెబ్బలు కొడతాడు. అసలు వాడు ఊహకందకుండా కొడతాడు. వాణ్ణి విపరీతంగా కొట్టి గొడ్డును బాదినట్టు బాది మంటల్లో తోసేస్తాడు. వాడు చనిపోయే కేకలు సుమారు 100 కిలోమీటర్ల వరకు వినిపించేలా అరుస్తాడు. ఆ రాక్షసుడు చనిపోయిన విషయం
కావేరి చూసి ఆనందపడిపోతుంది. రమేష్కి కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా నవ్వుతుంది. ఇకపై ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదని, ఇక నేను సంతోషంగా వెళ్ళిపోవచ్చని అందెగత్తె రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. రమేష్ ఇది చూసి కావేరక్క ఆత్మ శాంతించిందని తన మనసులో అనుకుంటాడు. రమేష్ గురించి గ్రామ ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇకపై ఎటువంటి ప్రేతాత్మలు ఈ ఊర్లో ఉండవని నిర్ణయించుకుంటాడు.